అందరికీ నమస్కారం. మిత్రులారా, మూత్రకృత్యం అంటే మూత్రం సాఫీగా రాదు. మూత్రం రావడానికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సన్నగా రావడము, లేకపోతే బొట్లు బొట్లుగా పడ్డము, లేకపోతే మూత్రాన్ని వెళ్ళగానే వెంటనే రాదు. ఒక 10 సెకన్లు ఆగి మెల్లగా వస్తది. పోసుకొని బయటకొస్తే మళ్ళీ డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది. ఇది చాలా ప్రాబ్లమ్. అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ కారణాల గురించి నేను దీని నుంచి బయటపడాలంటే కారణం ఏదైనప్పటికీ కూడా దీని నుంచి బయటపడాలంటే ఒక మంచి రెమెడీ సింపుల్‌గా ఇంట్లో ప్రతి ఒక్కరూ దీన్ని చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది పసుపు, తేనె ఈ 2 ఉంటే దానికి కావాల్సిన మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. మంచి పసుపు అంటే మీరు పసుపు కొమ్ములు తెచ్చుకోండి. బయట దొరికేటువంటి పసుపు వాడొద్దు. పసుపు కొమ్ములు తెచ్చి ఎండబెట్టి దాన్ని దంచి చేసుకోండి. అటువంటి జల్లించి చేసుకొని మెత్తటి పసుపు వస్తుంది. వస్త్రగాళితం అంటారు. అలా చేసినటువంటి పసుపే మీకు మందులాగా పనిచేస్తుంది. ఆ పసుపు ఒక 50 గ్రాములు ఈ పసుపు తీసుకోండి. దాన్ని మంచి తేనె కావాలి. ఖచ్చితంగా మంచి తేనె కావాలి. మీకు పుట్ట తేనె దొరికితే చాలా మంచిది. 150 గ్రామ్స్ ఆ తేనె తెచ్చుకోండి. ఈ పసుపుని ఫ్రెష్‌గా మనం చేసుకున్నటువంటి పసుపుని ఆ తేనెలో కలిపి నూరాలి. నూరి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. దీంట్లో కుర్కుమిన్ ఉంటుంది పసుపులో. దాన్ని మనము న్యాచురల్ సుక్రోజ్ ఫ్రక్టోస్‌తో కలుపుతున్నాం. దానివల్ల అది పాలాటబుల్ అవుతుంది. తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్‌లో ఎటువంటి ఇరిటేషన్ రాకుండా చూస్తుంది. అది న్యాచురల్ యాంటీబయాటిక్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం పసుపు గురించి. సో దాన్ని ఆ విధంగా తయారు చేసి ఈ పేస్ట్‌ని ఒక గాజు బాటిల్‌లో పెట్టేసుకోవాలి. ఎయిర్ టైట్ పెట్టండి. మళ్ళీ ముఖ్యంగా ఎటువంటి వెలుతురు దాని మీద పడొద్దు. కాస్త చీకటిగా ఉన్న దగ్గర పెడితే ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెప్పబడింది. తీసుకొని ఆ పేస్ట్‌ని మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక 20 గ్రాముల పేస్ట్ కావాలి. 20 గ్రాముల పేస్ట్‌ని పొద్దున, సాయంత్రం తీసుకోవాలి. డైరెక్ట్ తీసుకోవాలి. ఎలా? అనుపానం ఖచ్చితంగా ఉంటుంది. పసుపు తీసుకుంటే దేంతో ఒకదాంతో కలిపే తీసుకోవాలి. డైరెక్ట్‌గా తీసుకోకూడదు. అందుకని దీనికి ఉండేటువంటి అనుపానం ఏంటంటే ఆవు పాలు, గేదె పాలు కాదు. గేదె పాలు మళ్ళీ వేరే ఎఫెక్ట్ వస్తది. అందుకని ఖచ్చితంగా ఆవు పాలే కావాలి. ప్యాకెట్ పాలు కాదు. దాని మీద కౌ మిల్క్ అంటే కాదు. ఆవు దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చుకోవాల్సిందే. మనం మెడిసిన్‌గా వాడడానికి ప్యాకెట్ పాలు పని చేయదు. కాబట్టి మీరు ఈ 20 గ్రాములు ఈ పేస్ట్‌ని నోట్లో వేసుకొని దాన్ని ఆవు పాలతో మింగండి. తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆహారం పొద్దున, సాయంత్రం ఇలా చేస్తే 3 వారాల్లోనే మీకు ఆ మూత్రం ప్రాబ్లం పోతుంది. కెథెటర్లు పెట్టేసి దాన్ని ప్రతిరోజు రోజుకి ఒకసారి మార్చుకునే వాళ్ళు ఉన్నారు. వారానికి ఒకసారి మార్చుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే యూరిన్ రాదు. ఎందుకంటే క్లోజ్ అయిపోద్ది. యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటారు. అటువంటి ప్రాబ్లంతో అటువంటి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇటువంటి ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతూ నెలల తరబడి, సంవత్సరాల తరబడి సఫర్ అయిన వాళ్ళు కేవలం 2 వారాలు మన ఆశ్రమంలో ఉంటారు. వాళ్ళకి జస్ట్ ఒక డీటాక్స్ చేసేసి బాడీ అంతా ఈ యూరినరీ సిస్టమ్ అంతా డీటాక్స్ చేసి కొన్ని హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ మేము చేసేది ఇదే. ఇది తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. ఆవు పాలతో తీసుకుంటారు. తీసుకున్న వెంటనే చాలా మందికి జస్ట్ కొంచెం ఒక 3-4 రోజుల్లోనే ఫ్రీగా మూత్రం రావడం జరగడం మేము చూసాం. చాలా కేసులు చూసాం. అంటే ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్‌గా. అందులో రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ అండి. బట్ ఇంట్లో మీకు వీలు కాదు కాబట్టి ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ ఈ రెమెడీ ఒక్కటి మాత్రమే తీసుకుంటే మీకు 3 వారాల్లోనే రిజల్ట్ బాగా చేసి చూడండి మిత్రులారా. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మేము ఎక్స్‌పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాం. సరేనా? వాడతారు కదా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.